ఏంటి రఘునందన్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. పార్టీ ప్లానే రఘునందన్ ప్లాన్. ఆ, పార్టీ ఏం చెప్తే అది చేస్తాం. అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో మీ ఓటమి వచ్చింది. సో ఈసారి ఏం ప్లాన్ చేస్తుంది ప్రత్యేకంగా ఉన్న? ఈసారి గెలిస్తేందుకు ప్లాన్ చేస్తాం. మోడీ గారు రామ మందిరం, తెలంగాణ, బీఆర్ఎస్ కి ఎందుకు ఓటేయాలనేటువంటి ప్రశ్న తెలంగాణ సమాజం ముందు ఉంచుతా ఉన్నాం. ఏం చేస్తుంది బీఆర్ఎస్ గెలిచి? బీఆర్ఎస్ కి ఒక్కోటి వేసినా కానీ అది మూసిలేసినట్టు అనేటువంటి విషయాన్ని తెలంగాణ సమాజం ముందు ఉంచుతా ఉన్నాం. నేను ఏదో కోపంతోటో బాధతోటో లేదా అహంకారంతోటో మాట్లాడతలేను. వాస్తవాల్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. తెలంగాణలో ఉన్నటువంటి 17 స్థానాలలో బీఆర్ఎస్ 1, 2 సగమో సీట్లు గెలిస్తే ఏం చేస్తారు? ఈ గెలిచిన ఎంపీలు ఎక్కడికి పోతారు? ఏం చేయాలి? ఒకరో ఇతరో గెలిస్తే ఏం చేస్తారు? పోనీ 17 బీఆర్ఎస్ గెలిచినా ఏం చేస్తారు ఈ 17 మంది ఎంపీలు? కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3వ సారి అబ్సల్యూట్ మెజార్టీతో ప్రతిపక్షాలకు అందనంత ఊహకు అందనంత గొప్పగా 350 పైచిలకి స్థానాలు గెలిచి అధికారంలోకి రాబోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. పొరపాటున మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఏమొస్తుంది? ఆ ఎంపీ పోయి ఏం చేయాలి? ఒక్కడు పోయి 545 మందిలో ఏం చేస్తాడు? ఎటు దిక్కు చూస్తాడు? మెదక్ లోక్సభ బరిలో ఉండబోతున్నారా రఘునందన్ రావు? పార్టీ ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్ళు బరిలో ఉంటారు. మీరు ఇంతకు ముందు లాస్ట్ ఇంటర్వ్యూలు కూడా చెప్పారు నాతో, మెదక్ లోక్సభ బరిలో నేనే ఉండబోతున్నా అని చెప్పలేదు. అదే మీతో పంచాయతీ అదే. 2019 పార్లమెంట్ ఎన్నికలలో రఘునందన్ రావు మెదక్ పార్లమెంట్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినాను. 2 లక్షల పైచీలకు ఓట్లు తెచ్చుకున్నాను. పార్టీ అవకాశం ఇస్తే మళ్ళీ మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తా అని చెప్పిన. ఇప్పుడు కూడా మాట కట్టుబడి. సో ఆశిస్తున్నారు కదా మీరు? ఆశించడంలో తప్పలేదు కదా. మనిషి బతికేదే రెండింటి కోసం, ఒకటి ఆశ, 2 అవసరం. నేను ఆశాజీవిని, రేపు ఇంకేదో మంచి జరుగుతుందని ఆశపడుతున్నాను. పార్టీ ఇస్తే పోటీ చేస్తాం. ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గాలి, కాంగ్రెస్ వేవ్ ఇదంతా పనిచేయదంటారా? కరగే చెప్పిండు కదా, 3వ సారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుతున్నాడు, ఇక దేశంలో భవిష్యత్తులో ఎన్నికలే ఉన్నాయని. అది వాస్తవం అన్న. ఆయన బాధతో చెప్పలేదు. సో మీరు యాక్షన్ ప్లాన్ రెడీ చేసిరంటే రఘునందన్ రావు గారు లోక్సభ బరిలో ఉండబోతున్నాడు, గెలుస్తా అని కూడా ధీమాక్తం చేశారు లాస్ట్ ఇంటర్వ్యూలో. బలంగా నమ్ముతున్నారా? నేను చాలా స్పష్టంగా చెప్తా, నేను యుద్ధం నేను గెలుస్తా అని చెప్పి బరిలోకి దిగితేనే నేను యుద్ధం గెలుస్తా. ఎగ్జాక్ట్లీ. నేను నీలాగా ఇంకొకరిలాగా వీక్ గా గెలుస్తా అంటావా? కేసీఆర్ వస్తే గెలుస్తా అంటావా అని అంటే నువ్వు గెలువు అక్కడే సగం చచ్చిపోయినాడు అవుతాడు. నేను అట్లాంటి కాదు. కేసీఆర్ కాకపోతే ఆయన తాత వచ్చినా నేను కొట్లాడతాను. నీకు చెప్పినా, అప్పుడు చెప్పినా, ఇప్పుడు చెప్పినా, రేపు కూడా చెప్తున్నా. కేసీఆర్ వచ్చినా, కేటీఆర్ వచ్చినా, హరీష్ వచ్చినా, 5గురు కలిసి వచ్చినా కొట్లాడతా అని చెప్తా ఉన్నాను. నేను దాని గురించి నేనేం బాధపడను. నేను ఎందుకంటే నా ఫేట్ ఆల్రెడీ రాసి పంపించింది దేవుడు.